కాకినాడ షిప్లో పీడీఎస్ బియ్యం వ్యవహారంలో కొత్త ట్విస్ట్ బయటకొచ్చింది. నిన్న ఇటు స్టార్ షిప్ విషయాన్ని వైసీపీ తెర మీదకు తీసుకొచ్చింది. కెన్ స్టార్ లో ఉన్నది బాయిల్డ్ రైస్ మాత్రమేనని కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు. అయితే కెన్ స్టార్ లోనూ రేషన్ బియ్యం తరలిస్తున్నారంటూ వైసీపీ నేతల ఆరోపణలు చేస్తున్నారు. నిన్న ఇదే అంశంపై మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. పయ్యావుల కేశవ్, బియ్యంకుడు శ్రీనివాస్ పై వైసీపీ నేతల ఆరోపణలు చేశారు. అయితే పవన్ ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీస్తున్నారు వాళ్ళు. కూడా అడుగుతున్నాను, మరి కెన్ స్టార్ ఎందుకు చూడలేదు కలెక్టర్ గారు? దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయాలి కదా. అంటే ఆర్థిక శాఖ మంత్రి బియ్యంకుడు అయితే ఎవరికి షిప్ కనపడదు, తెరలు ఉంటాయి. ఒకే షిప్ లో ఒకే మనిషి బియ్యంకుడు 42,000 టన్నులు షిప్ మొత్తం నింపి పంపిస్తున్నాడు. దాంట్లో లేవా పీడీఎస్ బియ్యం, రేషన్ షాప్ బియ్యం? దాంట్లో లేవా? ఎతకరా దాంట్లో? ఎందుకు ఎతకరు? కాబట్టి ఇందులో నిజాయితీ అంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. నేనైతే అతను నిజాయితీగానే వెళ్ళాడు, పాపం ఏదో పట్టుకుందామని వెళ్ళాడే అని అనుకుంటున్నాను. కానీ ఇవన్నీ ప్రశ్నలు, సందేహాలు. షిప్లోకి వెళ్లాలంటే పర్మిషన్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇద్దరు ఆయనతో పాటే ఉన్నారు. ఇది వెళ్ళనివ్వడం ఎవడు? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ అధికారి ఇద్దరు కలిసి ఇవ్వాలి. ఇద్దరు అక్కడే ఉన్నారు ఆయనతో పాటు షిప్ లో. మళ్ళీ ఎందుకు ఎవరు వెళ్ళనివ్వలేదు? కలెక్టర్ని ఎందుకు వెళ్ళనిచ్చారు? 2 కెన్ స్టార్కి ఎందుకు వెళ్ళరు మీరు? స్టెల్లా దగ్గరికి, స్టెల్లా చుట్టే రౌండ్ కొడతారు, షూటింగ్ ఎందుకు చేస్తారు? కెన్ స్టార్కి కూడా వెళ్ళాలి కదా. చంద్రబాబు గారు వెళ్ళొద్దన్నాడా? సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. చంద్రబాబు గారు చెప్పాలి, ఉప ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాల్సినటువంటి. అయితే వైసీపీ ఆరోపణలపై కలెక్టర్ ఒక క్లారిటీ ఇచ్చారు. రేషన్ బియ్యం కాదని కలెక్టర్ అధికారికంగా తేల్చి చెప్పారు. కంప్లీట్ గా పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉంటుంది. సో ఒక షిప్ లో ఉన్న గూడ్స్ మనం ఆ స్టేట్ యొక్క లాస్ బట్టి దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయకూడదు అనుకుంటే దాన్ని ఆపగలిగే రైట్, దానికి ఆపగలిగే అధికారం 100% మన పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉంటుంది. సో నేను చూశాను వార్తల్లో కూడా మనకు అధికారం లేదన్నట్లు. ఇలాగా కొన్ని ఇష్యూస్లో మాత్రమే మనం హైకోర్టు అడ్మిరాలిటీ వైపు నుంచి కంప్లీట్గా షిప్ని సీజ్ చేసుకోవడం జరుగుతుంది. బట్ నేను షిప్లో ఉన్న గూడ్స్ అంటే షిప్లో ఉన్న స్టాక్ని దించడానికి కానీ షిప్లో ఉన్న స్టాక్ని సీజ్ చేయడానికి నేను హైకోర్టు వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ కంప్లీట్ షిప్ని మన దగ్గర పెట్టేసుకోవాలి, సీజ్ చేయాలంటే హైకోర్టుకి వెళ్ళాల్సి రావచ్చు. రేపు మన టీం వెళ్ళిన తర్వాత దాన్ని వెరిఫై చేసుకున్న తర్వాత స్టాక్ ఎంత ఉంది, ఆ స్టాక్ని మనం సీజ్ చేసుకోగలం దాన్ని తెలిసిన తర్వాత షిప్ని ఆపాల్సి వస్తుందా లేకపోతే స్టాక్ని మనం సీజ్ చేసుకునే డెసిషన్ రేపు తీసుకోవడం. ఈ పీడీఎస్ రైస్ సంబంధించిన ఇష్యూ మీ అందరికీ తెలిసిందే. సో ఇందులో భాగంగా 27th ఆఫ్ దిస్ మంత్ ప్రైమా ఫేసీ నేను అంటే ఆ రోజు ఒక్కడనే వెళ్ళగలిగాను. ఆ రోజు కంప్లీట్ టీమ్ కానీ తీసుకోలేకపోయాం మనం. సో ఆర్డీఓ గారు వచ్చారు, నేను వెళ్ళి ఒకసారి ఆ షిప్ మీద ఏమేమి ఉన్నాయనేది ప్రైమా ఫేసీ చూసుకొని వచ్చాం. చూసిన దాంట్లో మనకి ఆన్ స్పాట్ టెస్టింగ్ చేసినప్పుడు అక్కడ పీడీఎస్ రైస్ ఉన్నమాట వాస్తవం. సో దాట్ రకరకాల వర్షన్స్ నడుస్తున్నాయి మీడియాలో. సో అక్కడ ఉన్నది పీడీఎస్ రైస్ అయితే వాస్తవం 100% దాంట్లో. ఆ పీడీఎస్ రైస్ సప్లై చేసిన వెండర్ ఎవరు, ఆ వెండర్ సంబంధించి మనం ప్రీవియస్లో బ్యాంక్ గ్యారంటీ అని ఇచ్చినట్టువి ఉన్నాయేమో అని చెప్పి ఆ రోజు నేను కూడా అనుమానం వ్యక్తం చేశాం. మనం బయటకు వస్తూనే మనం కోర్టు నుంచి వస్తూనే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినవి ఉండొచ్చేమో. సో అది ఒకటి వెరిఫై చేసుకోవాలనుకున్నాం. సో ఆ వెరిఫికేషన్కి సంబంధించి నెక్స్ట్ 2-3 డేస్లో మనం ఒక మల్టీడిసిప్లినరీ టీం అంటే కంప్లీట్గా రైస్ ఏదైతే లోడ్ చేసిందో షిప్లోకి, ఆ షిప్లో ఉన్న రైస్ ఏ ఎక్స్పోర్టర్ దగ్గర నుంచి వెళ్ళింది, ఆ ఎక్స్పోర్టర్కి ఏ మిల్స్ సప్లై చేశాయి, ఆ మిల్స్కి సంబంధించిన బిల్స్, ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బిల్స్, ఆ ఎక్స్పోర్టర్ ఏ గోడౌన్లో పెట్టున్నారు, ఆ గోడౌన్ నుంచి షిప్ వరకు రావడానికి అవసరమైన ట్రాన్స్పోర్టేషన్ కానీ అవసరమైన ట్రక్ షీట్స్ అవన్నీ వెరిఫై చేసుకొని ఇది నిజంగానే పీడీఎస్ రైస్ మనం బ్యాంక్ గ్యారంటీ ద్వారా రిలీజ్ చేసిందా కాదా అని నిర్ధారించుకొని ఆ పీడీఎస్ రైస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ బ్యాంక్ గ్యారంటీ ఒకవేళ ఇచ్చున్నా కూడా
పీడిఎస్ రైస్ బయటకి ఎక్స్పోర్ట్కి పంపించగలమా లేదా. సో ఈ యాక్టివిటీస్ అన్ని చేయడం కోసం అలాంగ్ విత్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఒక 5-member టీమ్ని, అంటే రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, దెన్ వీఆర్ ఇంక్లూడింగ్ సివిల్ సప్లైస్ అండ్ పోర్ట్ అథారిటీస్. సో ఈ 5 డిపార్ట్మెంట్స్తో కలిపి ఒక టీం ఫామ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ టీం ఆ షిప్ మీదకి వెళ్ళి ఖచ్చితంగా ప్రతి లోడ్ని వెరిఫై చేసుకొని మనం ఏదైతే ఐడెంటిఫై చేసామో ఆ స్టాక్తో పాటు ఇంకా ఏదైనా దాని కింద కానీ, తర్వాత షిప్ అంటే చాలా వరకు లోడింగ్ అయి ఉంటుంది. సో ఆ రోజు నేను ఒక్కనే వెళ్ళగలిగాం కాబట్టి ఆ రోజు 100% మనం చెక్ చేసామని చెప్పలేకపోవచ్చు. సో కంప్లీట్గా షిప్ అంతా వెరిఫై చేసుకోవటం, దానికి సంబంధించి శాంపిల్స్ కానీ, తర్వాత దానికి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్స్ కానీ సీజ్ చేసుకోవటం, ఆ డాక్యుమెంట్స్ శాంపిల్స్ తెచ్చుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఏం స్టెప్స్ చేయాలి అండ్ కంప్లీట్గా ఇది ఎవరు సప్లై చేశారు, ఏం సప్లై చేశారు అనేది తేల్చుకున్న తర్వాత వీ విల్ టేక్ ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. నేను చూశాను ఆల్రెడీ. అది పార్బాయిల్డ్ రైస్ అంటే బాయిల్డ్ రైస్. సో బాయిల్డ్ రైస్లో మనకు పీడిఎస్ రైస్ ఉండే అవకాశం ఉండదు. సో యాజ్ ఆఫ్ నౌ దట్ కెన్స్టార్ షిప్ సంబంధించి ఆల్రెడీ నిన్న నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను వెరిఫై కూడా చేసుకున్నాను. జిల్లా కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాను, మరి కెన్స్టార్ ఎందుకు చూడలేదు కలెక్టర్ గారు? దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయాలి కదా. అంటే ఆర్థిక శాఖ మంత్రి ఈఎం కూడా అయితే ఎవరికి షిప్ కనపడదు, తెరలు ఉంటాయి. ఒకే షిప్ లో ఒకే మనిషి ఈయంకుడు 42,000 టన్నులు షిప్ మొత్తం నింపి పంపిస్తున్నాడు. దాంట్లో లేవా పీడిఎస్ బియ్యం, రేషన్ షాప్ బియ్యం? దాంట్లో లేవా? ఎతకరా దాంట్లో? ఎందుకు ఎతకరు? కాబట్టి ఇందులో నిజాయితీ అంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. నేనైతే అతను నిజాయితీగానే వెళ్ళాడు, పాపం ఏదో పట్టుకుందామని వెళ్ళాడే అని అనుకుంటున్నాను. కానీ ఇవన్నీ ప్రశ్నలు, సందేహాలు. షిప్లోకి వెళ్ళాలంటే పర్మిషన్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇద్దరు ఆయనతో పాటే ఉన్నారు. ఇది వెళ్ళనివ్వడం ఎవడు? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ అధికారి ఇద్దరు కలిసి ఇవ్వాలి. ఇద్దరు అక్కడే ఉన్నారు ఆయనతో పాటు షిప్లో. మళ్ళీ ఎందుకు ఎవరు వెళ్ళనివ్వలేదు? కలెక్టర్ని ఎందుకు వెళ్ళనిచ్చారు? 2 కెన్స్టార్కి ఎందుకు వెళ్ళరు మీరు? స్టెల్లా దగ్గరికి స్టెల్లా చుట్టే రౌండ్ కొడతారు, షూటింగ్ ఎందుకు చేస్తారు? కెన్స్టార్కి కూడా వెళ్ళాలి కదా. చంద్రబాబు గారు వెళ్ళొద్దన్నాడా? సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. చంద్రబాబు గారు చెప్పాలి, ఉప ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాల్సినటువంటి అవసరం. నేను చూశాను ఆల్రెడీ. అది పార్బాయిల్డ్ రైస్ అంటే బాయిల్డ్ రైస్. సో బాయిల్డ్ రైస్లో మనకు పీడిఎస్ రైస్ ఉండే అవకాశం ఉండదు. సో యాజ్ ఆఫ్ నౌ దట్ కెన్స్టార్ షిప్ సంబంధించి ఆల్రెడీ నిన్న నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను వెరిఫై కూడా చేసుకున్నాను. సో విన్నారు కదా, ఇటు వైసీపీ నేతల వర్షన్ అండ్ కలెక్టర్ వర్షన్. వైసీపీ నేతలు మాత్రం గట్టిగా ఇటు టీడీపీకి సంబంధించిన షిప్ కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేయలేదా, దాంట్లో కూడా రేషన్ బియ్యమే ఉంది అంటూ ఆరోపణలు చేస్తున్నారు. అయితే కలెక్టర్ మాత్రం అందులో రేషన్ బియ్యం లేదు, బాయిల్డ్ రైస్ మాత్రమే ఉంది అని చెప్తున్నారు. అసలు ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్ చెప్పండి, ప్రజెంట్ మనం చూస్తే ఇద్దరు వర్షన్ మనం చూద్దాము. ఇటు కంప్లీట్గా కూడా అందులో రేషన్ బియ్యం ఉంది, కావాలనే గవర్నమెంట్ ఆర్డర్స్ లేవని చెక్ చేయలేదు, పార్షియల్గా బిహేవ్ చేస్తున్నారంటూ వైసీపీ నేతలు చెప్తూ ఉంటే కలెక్టర్ మాత్రం కాదు అంటున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇదొక సంచలనం ఒక విధంగా చెప్పాలంటే. ఇప్పుడు కలెక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ అనేది నిన్నటి వరకు రాష్ట్రం అంతా కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సముద్రంలోకి షిప్ దగ్గరికి వెళ్ళి సీజ్ ద షిప్ అన్నారో అప్పటి నుంచి ట్రెండింగ్లో ఉంది ఇష్యూ అంతా కూడా. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఇది ఒక వివాదాస్పదమైన అంశం కూడా అయింది. పవన్ కళ్యాణ్ సముద్రం లోపలికి వెళ్ళి అక్కడ ఏదైతే ఉన్న ఒక షిప్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయడం, దాన్ని అధికారులు అడ్డుకున్నారన్న ప్రయత్నం చేయడం, ఆ షిప్ ద్వారానే పీడిఎస్ బియ్యాన్ని అక్రమంగా ఆఫ్రికాకి తరలిస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇది హాట్ టాపిక్ అయిన నేపథ్యంలో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అకస్మాత్తుగా తెర మీదకి వచ్చి దీన్ని ఖండించే క్రమంలో, అంటే పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలన్నీ కూడా వైసీపీ నేతల మీద అని, లేకపోతే వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ ఇల్లీగల్ అక్రమ పీడిఎస్ రైస్ విక్రయ బిజినెస్ అంతా కూడా చేస్తున్నారు అనే ఆరోపణలు చేసిన నేపథ్యంలో దాన్ని ఖండించే క్రమంలో అంబటి రాంబాబు కావచ్చు, అంటే మాజీ మంత్రులు ఇద్దరు కూడా, అంబటి రాంబాబు, పేర్ని నాని ఇద్దరు కూడా మీడియా ముందుకు వచ్చి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా మొదటి షిప్లో పీడిఎస్ బియ్యం ఉందని అంటూ ఉన్నారు. ఓకే, అది పీడిఎస్ బియ్యం అయితే విచారణ జరిపించండి, దోషుల మీద యాక్షన్ తీసుకోండి. కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళిన సమయంలో సముద్రంలో అదే కాకినాడ తీరంలో ఈ షిప్ పక్కనే కెన్స్టార్ అనే మరో షిప్ ఉంది. ఆ షిప్లో కూడా బియ్యం లోడ్ అవుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వెళ్ళిన సందర్భంలో కూడా ఆ షిప్లోకి బియ్యం లోడ్ అవుతూ ఉన్నాయి. దాన్ని ఎందుకు తనిఖీ చేయలేదు? అందులో కూడా పీడిఎస్ బియ్యమే అక్రమంగా తరలిస్తున్నారు. ఆ తరలిస్తున్నది ఎవరో కాదు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కి స్వయాన వియ్యంకుడైన వేలుపూరి శ్రీనివాస అలియాస్ బండ కృష్ణారావు అనే వ్యక్తికి సంబంధించిన పట్టాభి ఆగ్రో ద్వారా ఈ బియ్యం దాదాపు 32,000
టన్నుల బియ్యం ఆ రెండో కెన్స్టార్ అనే షిప్ ద్వారా ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ అవుతుందంటూ ఒక బ్లాస్టింగ్ న్యూస్ని వాళ్ళు బ్రేక్ చేయగలిగారు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ద్వారా. సో ఇది ఆ పయ్యావుల కేశవ్ మెడకు చుట్టే ప్రయత్నం చేశారు. పయ్యావుల కేశవ్ వియ్యంకుడు కూడా ఈ పీడిఎస్ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు అమ్ముకుంటూ ఉన్నారు, స్మగ్లింగ్ చేస్తున్నారు, షిప్ ద్వారా బియ్యాన్ని తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తీరా పవన్ కళ్యాణ్ సముద్రం లోపలికి వెళ్ళి ఎప్పుడైతే ఒక షిప్లో హడావిడి చేసే నేపథ్యంలో పయ్యావుల కేశవ్ నుంచో లేకపోతే చంద్రబాబు ఆఫీస్ నుంచో పవన్ కళ్యాణ్కి ఫోన్ వచ్చింది, పక్కన ఉన్న షిప్లోది పయ్యావుల వియ్యంకుడిదే కాబట్టి నువ్వు దాని జోలికి వెళ్ళొద్దు, పట్టించుకోవద్దు, వెనక్కి వచ్చే అనగానే పవన్ కళ్యాణ్ హడావిడిగా నన్ను లోపలికి ఎలవ్ చేయట్లేదంటూ వెనక్కి వచ్చేసాడు అంటూ పట్టాభి ఇప్పుడు ఏదైతే అంబటి రాంబాబు అండ్ పేరు నాని ఇద్దరు కూడా అలిగేషన్ చేశారు. ఆ కారణంగానే పవన్ కళ్యాణ్ తన పోర్ట్ లోపలికి ఎలవ్ చేయలేదని, షిప్ లోపలికి ఎలవ్ చేయలేదంటే రకరకాల కారణాలు చేశారు. కేవలం చంద్రబాబు నాయుడు చెప్పబట్టే పవన్ కళ్యాణ్ వెనక్కి వచ్చాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే ఈ పట్టాభి ఆగ్రో ఎవరిది? నిన్నటి వరకు ఉన్న ఒక అంశం ఏంటి? పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సముద్రంలో తనిఖీలకు వెళ్ళారో అప్పటి వరకు ఉన్న అలిగేషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ తనిఖీలకు వెళ్ళారు అంటే ఖచ్చితంగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్మగ్లింగ్ చేస్తున్నారు కాబట్టి ఆ వ్యవహారాన్ని బయటకు పెట్టే ప్రయత్నంలో భాగంగా అక్రమంగా రేషన్ బియ్యాన్ని మొత్తాన్ని కూడా విదేశాలకు తరలించేసి కోట్ల రూపాయలు సంపాదించేస్తున్నారని వాళ్ళ అలిగేషన్స్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పెద్ద నిజాన్ని బయట పెట్టారు. ఏకంగా సీజ్ ద షిప్ అని ఆయన ఒక డైలాగ్ చెప్పగానే అది ఎంటైర్ సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అయిపోవటం. ఈ నేపథ్యంలోనే ఒక పెద్ద షిప్ని ఆపగలిగి అతిపెద్ద స్మగ్లింగ్ని అరికట్టగలిగారు పవన్ కళ్యాణ్ అన్నది నిన్నటి వరకు డిస్కషన్. కానీ అనూహ్యంగా పట్టాభి ఆగ్రో పేరు తెర మీదకి వచ్చింది. ఆ పట్టాభి ఆగ్రోస్ ఎండి బండ కృష్ణారావు అలియాస్ ఆయన్ని వేలుపూరు శ్రీనివాస్ అంటారు. అది కూడా పశ్చిమ గోదావరి జిల్లా వేలుపూరుకు సంబంధించిన అంటే తణుకు సమీపంలో వేలుపూరుకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన వేలుపూరు సీన్ అంటూ ఉంటారు. ఆయన పేరు బండ కృష్ణారావు. ఆయన ఆ తర్వాత సైరస్ ఇండస్ట్రీస్ పేరుతో పెద్దాపురంలో అతిపెద్ద రైస్ మిల్ ఇండస్ట్రీని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత సైరస్ పేరును మార్చి పట్టాభి ఆగ్రోగా మార్చడం జరిగింది. ఆ సంస్థ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఆగ్రో ప్రొడక్ట్స్ అన్నింటిని కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. అందులో బాస్మతి రైస్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పట్టాభి ఆగ్రోస్ ద్వారా లోహిత రైస్ అనే పేరుతో ఒక బ్రాండ్ బియ్యం కూడా సేల్ అవుతూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా షాపుల్లో కూడా లోహిత పేరుతో ఈ పట్టాభి ఆగ్రో నుంచి బయటకు వచ్చే ప్రోడక్ట్, వాళ్ళ రైస్ మిల్స్ నుంచి బయటకు వచ్చే ప్రోడక్టే సేల్ అవుతూ ఉంటుంది. అదే క్రమంలో లోకల్ మార్కెటే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్లో వేరే దేశాలు కూడా వీళ్ళు బియ్యాన్ని సప్లై చేస్తుంటారు. పర్టికులర్గా పట్టాభి ఆగ్రో ద్వారా బాస్మతి రైస్ని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. కోట్ల రూపాయల బిజినెస్ అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉన్నది. ఎప్పుడైతే పేర్ని నాని అండ్ అంబటి రాంబాబు అలిగేషన్ చేశారో పయ్యావుల వియ్యంకుడు వేలుపూరు సీను అనగానే ఇప్పుడు దాని పట్టాభి ఆగ్రోస్ చుట్టూ వ్యవహారం అంతా కూడా నడుస్తుంది. సో పట్టాభి ఆగ్రోస్ ద్వారానే ఈ పీడిఎస్ బియ్యాన్ని కెన్స్టార్ షిప్ ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. సో ఎప్పుడైతే అది పయ్యావులు వియ్యంకుడిదని తెలిసిందో పవన్ కళ్యాణ్ తన పర్యటన అర్ధాంతరంగా వాయిదా వేసుకుని వెనక్కి వచ్చేశారు అనేది వైసీపీ నేతలు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఎవరి బండ కృష్ణారావు అని మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఆయన పేరు వేలుపూరి శ్రీనివాస్. అది మొన్న 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పయ్యావుల కేశవ్ కుమారుడికి వేలుపూరి శ్రీను అలియాస్ బండ కృష్ణారావు కుమార్తెకి అంటే బండ లోహితకు వివాహం జరిగిన నేపథ్యంలో పయ్యావులు వియ్యంకుడయ్యారు బండ కృష్ణారావు అలియాస్ వేలుపూరి శ్రీను. సో ఈయన చుట్టూ కూడా ఇప్పుడు వ్యవహారం అంతా నడుస్తోంది. సో ఈ కంపెనీ ద్వారా నిజంగా పీడిఎస్ బియ్యం అక్రమంగా ఆ షిప్ ద్వారా తరలించే ప్రయత్నం చేశారా? ఇప్పుడు ఆ షిప్ను ఏం చేయబోతూ ఉన్నారు? ఒకవేళ ఆ షిప్ కనుక ముందుకు కదిలి వెళ్ళిపోతే కావాలని టీడీపీ నేతలు ఏపీ ప్రభుత్వం దాన్ని తప్పుదోవ పట్టించి ఆ షిప్ను పంపించి రెండో షిప్ను మాత్రమే ప్రస్తుతం తనిఖీల పేరుతో ఇబ్బంది పెడుతున్నారంటూ వైసీపీ దాన్ని పట్టుకుని లాగే అవకాశం ఉంటుంది. వైసీపీ చేతికి ఒక అస్త్రం, ఒక వెపన్ దొరికినట్టుగానే అనుకున్నారంతా. అనుకున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం కలెక్టర్ వచ్చి దాన్ని బ్రేక్ చేశారు. కొత్త ట్విస్ట్, ఏదైతే వైసీపీ నేతలు ఒక ట్విస్ట్ ఇచ్చారనుకుంటే దాని మీద మరొక ట్విస్ట్ ఇచ్చారు. ఇది పట్టాభి ఆగ్రో ద్వారా వెళ్ళుండొచ్చు, కానీ కెన్స్టార్ షిప్లో ఉన్నది అసలు పీడిఎస్ రైసే కాదు, అసలు పచ్చి బియ్యమే కాదు, అందులోని రేషన్ బియ్యం అసలే కాదు, అందులో ఉన్నది పార్ బాయిల్డ్ రైస్ అంటే బాయిల్డ్ రైస్ ఎక్కడా కూడా రేషన్లో ఇచ్చే అవకాశం లేదు. అది కేరళ లాంటి స్టేట్స్లో మాత్రం ఆ బియ్యాన్ని తింటారు. మన దగ్గర ఎక్కడ కూడా బాయిల్డ్ రైస్ అనేది తినం మనం. దాదాపుగా తమిళనాడు, కేరళలో కొన్ని పర్టికులర్ ఏరియాస్లో మాత్రమే తింటారు. అది కూడా ఈ మధ్యకాలంలో తగ్గిపోయి వాళ్ళు కూడా వైట్ రైస్ తింటున్న నేపథ్యంలో బాయిల్డ్ రైస్ అంతా కూడా వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది. అది కూడా ఆఫ్రికన్ కంట్రీస్లో మాత్రమే ఈ పార్ బాయిల్డ్ రైస్ని తింటూ ఉంటారు. సో ఆ బాయిల్డ్ రైస్ అనేది మనం ఎక్కడా కూడా తినము. తయారీ మాత్రమే కృష్ణా, గుంటూరు అండ్ పశ్చిమ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో ఈ పార్ బాయిల్డ్ రైస్ అనేది రైస్ మిల్లో తయారవుతుంది. దాన్నే మనం అందరం కూడా ఉప్పుడు బియ్యం అని కూడా అంటూ ఉంటాం. సో బాయిల్డ్ రైస్ అంటే ఉప్పుడు బియ్యం, అలాగే ఉప్పుడు రవ్వ అనేది కూడా వస్తూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఆ ఉప్పుడు బియ్యం అనేది కేవలం విదేశాల్లో తింటారు తప్ప మన దేశంలో ఎక్కడ కూడా తినేది చాలా తక్కువ. కేరళ లాంటి చోట మాత్రం కొద్దిగా
సేల్ ఉంటుంది. అది కూడా మార్కెట్ ఈ మధ్యకాలం లేకపోవడంతో విదేశాలకు మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏదైతే పట్టాభి ఆగ్రో మీద ఆరోపణలు చేసిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల వియ్యంకుడంటూ ఆరోపణలు చేసిన అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, ఇద్దరు మాజీ మంత్రులు. సో అలాంటి వ్యక్తులు ఒక సంస్థ మీద ఆరోపణలు చేశారు, అట్లాగే ఆర్థిక శాఖ మంత్రి మీద ఆరోపణలు చేశారు, ఆర్థిక శాఖ మంత్రి వియ్యంకుడి మీద ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు కలెక్టర్ ఇచ్చిన సమాధానం లేకపోతే వివరణ లేకపోతే ఇచ్చిన ట్విస్ట్ నేపథ్యంలో వైసీపీ ఏమని సమాధానం చెప్తుంది అనేది ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు పీడిఎస్ బియ్యమే కానప్పుడు అసలు అందులో ఉన్నది రేషన్ బియ్యం, అసలు తెల్ల బియ్యమే కాదు, అది కేవలం ఉప్పుడు బియ్యం లేకపోతే బాయిల్డ్ రైస్ అని కలెక్టర్ తేల్చేసిన నేపథ్యంలో వైసీపీ నేతలు దీని మీద ఏమని వివరణ ఇస్తారు అనేది మనం ఇంట్రెస్టింగ్గా చూడాల్సి ఉంటుంది. అందులో 32,000 టన్నులకు పైగా పీడిఎస్ బియ్యాన్ని ఈ పట్టాభి ఆగ్రో ద్వారా వేల్పూరి శ్రీనివాస్ అక్రమంగా తరలిస్తుంటే ఎందుకు పట్టుకోలేదని నేను ఆరోపించిన పేర్ని నాని అండ్ అంబటి రాంబాబు ఇప్పుడు అది బాయిల్డ్ రైస్ అని తెలిసిన తర్వాత ఏమని క్లారిటీ ఇవ్వబోతున్నారు? తాము చేసిన ఆరోపణలు కట్టుబడి ఉన్నారా, లేకపోతే మేము వెళ్ళి తనిఖీ చేస్తామని అంటారా, లేకపోతే కలెక్టర్ చెప్పిందే అబద్ధం అంటారా? అందులో ఉన్నది పీడిఎస్ బియ్యం అయితే కావాలనే కలెక్టర్ బాయిల్డ్ రైస్ అని ఆరోపించారన్న కామెంట్స్ ఏమైనా చేస్తారా ఏంటనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది. నిన్న వైసీపీ చేతికి ఒక అస్త్రం దొరికిందనుకునే లోపే వాళ్ళ కలెక్టర్ నోటి వెంట ద్వారా వచ్చిన అది బాయిల్డ్ రైస్ అని తేలటంతో ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ నేతలు నిన్న చేసిన కామెంట్కి వాల్యూ లేకుండా పోతుంది. ఒకవేళ నిజంగా అది బాయిల్డ్ రైస్ కలెక్టర్ లాంటి వ్యక్తి చెప్పారు కాబట్టి బాయిల్డ్ రైస్ అయ్యి ఉంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబాసుపాలయ్యే అవకాశం ఉంటుంది. ఆ పార్టీ తరఫున ఆరోపణలు చేసిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని చేసిన ఆరోపణలు కూడా ఇప్పుడు అబాసుపాలయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీనికి సంబంధించి పట్టాభి ఆగ్రోకి సంబంధించిన సంస్థ యజమానులు అంటే వేల్పూరి సీను ఏమైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంటుందా ఏంటనేది కూడా చూడాల్సి ఉంటుంది. సర్తాజ్ అయితే అశోక్, కంప్లీట్గా ఇందాక మీరు చెప్పినట్టు ఒకవేళ కనుక ఇది మొత్తం తేలితే ఇటు వైసీపీ ఏవైతే కమెంట్స్ చేస్తుందో అవన్నీ కూడా ఇదైపోతాయి. అయితే వైసీపీకి అసలు ఏమీ లింక్స్ లేకుండానే ఇటువంటి కమెంట్స్ చేసింది ఊరికే అంటే ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాగా హైప్ అవుతున్నారు, డిప్యూటీ సీఎం హైప్ అవుతున్నారు కాబట్టి ప్రతిపక్షం బాగా డౌన్ అవుతోంది. సో దాన్ని క్యాచ్ చేసుకోవడానికి ఇటువంటి కమెంట్ చేశారు అని అనుకోవచ్చు. వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ అయితే కరెక్టే. యాక్చువల్లీ ఆ రోజు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళిన సందర్భంలో కూడా మొదట ఒక షిప్పును చూశారు, ఆ షిప్ దగ్గరికి పంపించమన్నారు. ఆ షిప్లో ఉన్నది రేషన్ బియ్యమేనని కలెక్టర్ ఆల్రెడీ ముందు రోజు పర్యటించి బయటకు వచ్చి చెప్పారు కాబట్టి అందులో ఉన్నది రేషన్ అనేది క్లారిటీ ఉంది. పక్కనే రెండో షిప్ ఆ రోజు కూడా క్లియర్గా కనపడుతుంది, చాలా పెద్ద షిప్ ఉంది, దానిలో చిన్న షిప్ ద్వారా తీసుకెళ్లి లోడ్ చేస్తున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. ఆ రోజు పవన్ కళ్యాణ్ కూడా ఆ వీడియోలో అంటూ ఉంటారు ఒక మాట, అదిగో అక్కడ ఆల్రెడీ ఆ షిప్ దగ్గరికి వెళ్ళి చిన్న బోట్లో తీసుకెళ్ళి లోడ్ కూడా చేస్తున్నాను, ఆ షిప్ వెళ్ళడానికి అభ్యంతరం ఏంటంటే అక్కడ ఉన్న అధికారులను కూడా ప్రశ్నించిన సందర్భం ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. సో ఇలాంటి నేపథ్యంలో ఆ రెండో షిప్ దగ్గర పవన్ కళ్యాణ్ వెళ్ళే ప్రయత్నం చేయలేదు, అందులో లోడ్ అవుతున్న మెటీరియల్ ఏంటో కూడా డిప్యూటీ సీఎంకి తెలియదు బహుశా. సో అదే క్రమంలో దాన్నే పట్టుకుని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ నేపథ్యంలో ఇటు ప్రభుత్వం నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కానీ ఎక్కడ కూడా వివరణ రాలా నిన్నటి నుంచి కూడా, ఏదైతే అంబటి రాంబాబు పేర్ని నాని కామెంట్ చేసిన నేపథ్యంలో. సో ఎప్పుడైతే ఒక విధంగా అధికార పార్టీ ఇరుకును పడిందేమో అనుకున్నారంతా కూడా, స్వయంగా ఆ రెండో షిప్ని పవన్ కళ్యాణ్ తనిఖీ చేయకుండా రావటం, అలో చేయలేదని చెప్పే కారణాలతో బయటకు వచ్చేయటం, ఆ రెండో షిప్లో వెళ్తున్నది కూడా పీడిఎస్ బియ్యమే, మీరు చెప్తున్నట్టుగా మొదటి షిప్లో మాత్రమే కాదు రెండో షిప్లో కెన్స్టార్లో ఉన్నది కూడా పీడిఎస్ బియ్యమే, దాన్ని అక్రమంగా తరలిస్తున్నది పయ్యావుల వియ్యంకుడు వేల్పూరి సీను అంటూ డైరెక్ట్ అలిగేషన్స్ ఆ కంపెనీ పట్టాభి ఆగ్రో ద్వారా 32,000 టన్నుల బియ్యం ఎక్స్పోర్ట్ అవుతోంది విదేశాలకు అంటూ సంచలనమైన ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడంతో అధికార పార్టీ ఇరుకును పడిందేమో అనుకున్నారు. ఎందుకంటే స్వయంగా పయ్యావుల కేశవ్ వియ్యంకుడి పేరే బయటకు రావడంతో, అంటే ఎలాంటి ఆధారాలు లేకుండా అంత వేగ్గా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు అందులో మాజీ మంత్రులు పేర్ని నాని అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఇలాంటి కామెంట్స్ చేయరు అనేది సహజంగా అందరూ భావిస్తారు. సో బయటంతా డిస్కషన్ ఏంటంటే నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ ఒక చేయిగా ఉంది, అతిపెద్ద షిప్ ఆపేశారు, స్మగ్లింగ్ని ఆపేశారు, పీడిఎస్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్నారు. సో వ్యాపారవేత్తలు ఎవరైతే అక్రమంగా వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా జలక్కిచ్చారు అనుకునే తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పయ్యావుల పేరుని తీసుకురావడం ద్వారా, పయ్యావులు వియ్యంకుడే బియ్యాన్ని తరలిస్తున్నాడని చెప్పడం ద్వారా అధికార పార్టీని ఇరుకును పెట్టేసింది. సో ఇక్కడ ఒకరికొకళ్ళు నెక్ టు నెక్ ఢీకొనే పరిస్థితి రెండు పార్టీల మధ్య కూడా నిన్నటి వరకు మనకు కనిపించింది. మధ్యలో పవన్ కళ్యాణ్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అనూహ్యంగా ఇప్పుడు ఏదైతే కలెక్టర్ ఇది అసలు బియ్యమే కాదు పీడిఎస్ బియ్యం అని చెప్పడం ద్వారా ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంగు తిన్నట్టుగా అయిపోయింది. నిన్న చేసిన ఆరోపణలకి ఇప్పుడు ఆధారం లేకుండా పోయింది. రెండోది ఎలాంటి ఆధారం లేకుండా అందులో ఉన్నది పచ్చి బియ్యమా ఉప్పుడు బియ్యమా అన్నది కూడా తెలుసుకోకుండా ఎవరో ఇచ్చిన సమాచారాన్ని
వేగ్గా చెప్పేశారా అనేది కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్గా కనిపిస్తుంది. ఎందుకంటే మాజీ మంత్రుల స్థాయిలో పనిచేసిన వాళ్ళిద్దరు కూడా పేర్ని నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఈయన ఒక 2.5 ఏళ్ళు, ఆయన ఒక 2.5 ఏళ్ళు, ఇద్దరు కూడా మంత్రులుగా పనిచేశారు. ఆయన రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు, అంబటి రాంబాబు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. రెండు పెద్ద పెద్ద మంత్రి పదవుల్లోనే కొనసాగిన వ్యక్తులు. ఒక్కొక్కళ్ళు అంబటి రాంబాబు అంటే 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. అట్లాగే పేర్ని నాని కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. సో ఇలాంటి వ్యక్తులు ఇలాంటి అలిగేషన్ చేసేటప్పుడు అధికార పార్టీ మీద, లేకపోతే అధికార పార్టీలో ఉన్న ఆర్థిక శాఖ మంత్రి మీద అలిగేషన్ చేసేటప్పుడు ఆ షిప్లో ఉన్నది పచ్చి బియ్యమా ఉప్పుడు బియ్యమా అన్నది క్లారిటీ తీసుకుంటే బాగుండేది. ఎందుకంటే వీళ్ళకి సమాచారం ఇచ్చినప్పుడు బియ్యం అనే సమాచారం ఇచ్చారు. 32,000 టన్నుల బియ్యం అక్రమంగా కాకినాడ పోర్ట్ నుంచి తరలిపోతుంది. అది కూడా కెన్స్టార్ షిప్ ద్వారా. ఆ షిప్ దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు అంటే అంతవరకు అలిగేషన్స్ బాగానే ఉన్నాయి. కానీ ఆ లోడ్ చేసిన బియ్యం పచ్చి బియ్యమా ఉప్పుడు బియ్యమా అన్నది మాత్రం వీళ్ళకి క్లారిటీ లేనట్టుంది. అందుకని బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఇది పచ్చి బియ్యాన్ని తరలిచ్చేస్తున్నారు, అందులో ఉన్నది కూడా పీడిఎస్ బియ్యమే, దాన్ని నువ్వు తనిఖీ చేయాలి కదా అంటూ రకరకాల కామెంట్ చేస్తే జనం అంతా కూడా నమ్మే పరిస్థితి వచ్చేసింది. ఎప్పుడైతే కలెక్టర్ వచ్చేసి ఒక విధంగా గాలి తీసేసినట్టు అయిపోయింది, ఒక విధంగా పరువు తీసినట్టు అయిపోయింది. అసలు అందులో ఉన్నది పీడిఎస్ బియ్యం తర్వాత సంగతి, పచ్చి బియ్యమే కాదు అది బాయిల్డ్ రైస్ అని ఎప్పుడైతే కలెక్టర్ చెప్పారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితిగా తలెత్తింది. సో ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఒకవేళ దీన్ని యాక్సెప్ట్ చేస్తారా, ఒకవేళ ఉప్పుడు బియ్యం అన్న సంగతి తెలియక మేము ఈ రకమైన కామెంట్స్ చేసామంటారా, లేదు ఇప్పటికీ మా కామెంట్స్ మేము కట్టుబడి ఉన్నాం, కాకపోతే షిప్ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళి అది బాయిల్డ్ రైసా పచ్చి బియ్యమా అన్నది మాకు చూపించాలి అని డిమాండ్ని కొత్తగా తెర మీదకి తీసుకొచ్చినా కూడా ఆశ్చర్యపోకర్లేదు. అశోక్, మీరైతే హోల్డ్లో ఉండండి. ఇటు ఒకసారి వైసీపీ నేతలు అంబటి మరియు పేర్ని నాని అసలు ఏమన్నారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. నేను ఇంకోటి చెబితే అందరూ ఆశ్చర్యపోతారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆశ్చర్యపోతాడు, మన మనోహర్ కూడా ఆశ్చర్యపోతాడు. అంటే వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోవడానికి వాళ్ళకి తెలియకపోతేగా, తెలిసే ఉంటుంది, అందుకని ఆశ్చర్యపోరేమని నాకు అనుమానం. అదేంటో తెలుసా మీకు? మొత్తం ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే రైస్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కంపెనీ ఏదైనా ఉంది అంటే దేశంలో 3rd ప్లేస్లో ఉన్న కంపెనీ ఒకటి ఉంది. మన రాష్ట్రంలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి కంపెనీ ఒకటి ఉంది. దాని పేరు పట్టాభి ఆగ్రో. ఎవరిదో తెలుసా ఇది? పయ్యావుల కేశవులు గారి వియ్యంకులది. పయ్యావుల కేశవులు గారు ఎవరో తెలుసు కదా, మీ సహచర మంత్రి, ఫైనాన్స్ మినిస్టరు. ఆయన వియ్యంకుడు మొత్తంలో నెంబర్ 1గా ఆంధ్ర రాష్ట్రం నుంచి బియ్యాన్ని ఎగుమతి చేసినటువంటి గొప్పవాడు. ఇంకోటి కూడా చెప్తున్నా, మొన్న మీరు స్టెల్లా అనే దానిలో పట్టుకున్నారు కదా, కలెక్టర్ గారు వెళ్ళి సీజ్ చేశాడు, స్టెల్లా అనేటువంటి వెజల్ని పట్టుకున్నారు, ఇదే గొడవ. ఇవాళ మీరు డీప్ సీలో ఉంది ఒకటి, ఎంవి కనస్టర్ వెజల్ పేరు, దానిలో 42,500 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ పట్టాభి ఆగ్రో వాళ్ళు లోడ్ చేశారు. ఇంకా కొంత లోడ్ చేయాలి, రఫ్సీ ఉంది కాబట్టి లోడ్ చేయటం లేదు. ఈ రఫ్సీ కొద్దిగా తగ్గిన తర్వాత అది కూడా లోడ్ చేసి దాన్ని ఎగుమతి చేయబోతున్నారు నైజీరియాకి. నా ఆరోపణ చెప్తున్నా, దీనిలో టోటల్గా పీడిఎస్ రైస్దే నేను ఆరోపణ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు, తమరు నాదెళ్ల మనోహర్ గారు మళ్ళా వెజల్లో వెళ్ళండి, సీజ్ ది షిప్ అని చెప్పండి, శభాష్. పయ్యావుల కేసులు గారి వియ్యంకుడిదైనా కూడా బ్రహ్మాండంగా పట్టుకున్నారా. నిజమైన నిజాయితీ పరులు మన పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు అని అందరూ ఆశ్చర్యపోతారు, మెచ్చుకుంటారు. ఇంటర్నేషనల్గా మీకు వచ్చేస్తాయి. జిల్లా కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాను, మరి కెన్స్టార్ ఎందుకు చూడలేదు కలెక్టర్ గారు? దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయాలి కదా. అంటే ఆర్థిక శాఖ మంత్రి ఇయ్యంకుడైతే ఎవరికి షిప్ కనపడదు, తెరలు ఉంటాయి. ఒకే షిప్ లో ఒకే మనిషి ఇయ్యంకుడు 42,000 టన్నులు షిప్ మొత్తం నింపి పంపిస్తున్నాడు. దాంట్లో లేవా పీడిఎస్ బియ్యం, రేషన్ షాప్ బియ్యం? దాంట్లో లేవా? ఎతకరా దాంట్లో? ఎందుకు ఎతకరు? కాబట్టి ఇందులో నిజాయితీ అంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. నేనైతే అతను నిజాయితీగానే వెళ్ళాడు, పాపం ఏదో పట్టుకుందామని వెళ్ళాడే అని అనుకుంటున్నాను. కానీ ఇవన్నీ ప్రశ్నలు, సందేహాలు. షిప్లోకి వెళ్ళాలంటే పర్మిషన్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇద్దరు ఆయనతో పాటే ఉన్నారు. ఇది వెళ్ళనివ్వడం ఎవడు?
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అధికారి ఇద్దరు కలిసి ఇవ్వాలి. ఇద్దరు అక్కడే ఉన్నారు ఆయనతో పాటు షిప్ లో. మళ్ళీ ఎందుకు ఎవరు వెళ్ళనివ్వలేదు? కలెక్టర్ని ఎందుకు వెళ్ళనిచ్చారు? 2 కెనస్టార్కి ఎందుకు వెళ్ళరు మీరు? స్టెల్లా దగ్గరికి స్టెల్లా చుట్టే రౌండ్ కొడతారు, షూటింగ్ ఎందుకు చేస్తారు? కెనస్టార్కి కూడా వెళ్ళాలి కదా. చంద్రబాబు గారు వెళ్ళొద్దన్నాడా? సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. చంద్రబాబు గారు చెప్పాలి, ఉప ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాల్సినటువంటి అవసరం. నేను చూశాను ఆల్రెడీ. అది పార్బాయిల్డ్ రైస్ అంటే బాయిల్డ్ రైస్. సో బాయిల్డ్ రైస్లో మనకు పీడిఎస్ రైస్ ఉండే అవకాశం ఉండదు. సో యాజ్ ఆఫ్ నౌ దట్ కెన్స్టార్ షిప్ సంబంధించి ఆల్రెడీ నిన్న నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను వెరిఫై కూడా చేసుకున్నాను. రైట్, విన్నారు కదా. ఇటు కాకినాడ షిప్లో పీడిఎస్ బియ్యం వ్యవహారంలో కొత్త ట్విస్టులు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇటు వైసీపీ నేతలు ఒక వాదన వినిపిస్తుంటే కలెక్టర్ మాత్రం వాటికి చెక్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. విల్ గో బ్యాక్ టు అవర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్. చెప్పండి, ఇప్పుడు మనం చూస్తే కంప్లీట్గా కూడా ఆ షిప్కి వెళ్ళడానికి పర్మిషన్స్ ఇవ్వడానికి ఇద్దరు కూడా ఆయనతో పాటే ఉన్నా, ఎందుకు పర్మిషన్స్ గ్రాంట్ అవ్వలేదు, అసలు ఎందుకు వెళ్ళలేదు అనేది వాళ్ళ మెయిన్ క్వశ్చన్ లా వినిపిస్తోంది. అసలు దీన్ని ఎలా చూడాలి? ఎందుకు పర్మిషన్స్ ఇవ్వలేదు? నిజంగా ఏమైనా లూప్ హోల్ ఉంది అనుకోవచ్చా? ఎస్, అది వైసీపీ చేసిన ఆరోపణ మాత్రమే. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఆ రోజు చెప్పారు, ఇది పోర్టు పరిధిలో ఉంది కాబట్టి షిప్ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు అని అధికారులు అనుమతించారు. డిప్యూటీ సీఎంనైనా నాకే సరిగా సహకరించలేదు అంటూ అలిగేషన్ చేశారు. అప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఒక డిప్యూటీ సీఎం, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని సముద్రంలో షిప్ దాకా ఎందుకు అలౌ చేయలేదు అని. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ ఏంటి? సీజ్ ద షిప్ అన్నారు. సీజ్ ద షిప్ అంటే అది పోర్ట్ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది, సముద్ర ప్రాంతం అంతా కేంద్ర ప్రభుత్వంలోకి వస్తుంది. అలాంటి షిప్ని సీజ్ చేయమని ఉప ముఖ్యమంత్రి ఎలా అంటారు? రాష్ట్ర పరిధిలో కాదు కదా అని. ఒకటే, డిప్యూటీ సీఎంని షిప్ వరకు అలౌ చేయకపోవడం అనేది ఖచ్చితంగా తప్పు, ఆయనకు రైట్ ఉంటుంది. కానీ సీజ్ ద షిప్ అంటే షిప్ను సీజ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. సో కేంద్రం నుంచి అనుమతి తీసుకురావాల్సి ఉంటుంది. పోర్టు అధికారులు కూడా కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తారు తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేసే అవకాశాలు ఉండవు. అలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ షిప్ను సీజ్ చేయమని ఎలా అన్నారు అనేది ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. దాని గురించి కూడా డిస్కషన్ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా షిప్ను సీజ్ చేయమన్నారు అని. దాని మీద కూడా కొద్దిసేపు క్రితం కలెక్టర్ క్లారిటీ ఇచ్చారు. లేదు, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో షిప్ని సీజ్ చేయవచ్చు, అందులో ఉన్న మెటీరియల్ని సీజ్ చేయమని మేము ఆదేశించవచ్చు. సో ఆ పవర్స్ అనేవి మాకు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి అక్కర్లేదు అంటూ ఆయన ఒక క్లారిటీ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. నిన్న మొన్నటి వరకు జరుగుతున్న డిస్కషన్ మొత్తాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం ఇప్పుడు కలెక్టర్ షాన్మోహన్ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సో దీని మీద ఎంత సీరియస్గా ఉంది అనేది దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి, ఆల్రెడీ స్టెల్లా షిప్ పవన్ కళ్యాణ్ వెళ్ళింది స్టెల్లా షిప్ దగ్గరికి. ఆ షిప్లో కొన్ని వేల టన్నుల పీడిఎస్ బియ్యం అంటే రేషన్ బియ్యం ఉంది అని ముందు రోజు కలెక్టర్ వెళ్ళి తేల్చారు. సో పవన్ కళ్యాణ్ మరుసటి రోజు వెళ్ళే ప్రయత్నం చేశారు. అల్టిమేట్గా అందులో ఉన్న బియ్యం శాంపిల్స్ అని పరిశీలించి అది పీడిఎస్ బియ్యమే, రేషన్ బియ్యమే, పేదలకు అందాల్సిన బియ్యం అంతా కూడా ఈ విధంగా షిప్ ద్వారా విదేశాలకి తరలిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం 40 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కో బియ్యాన్ని పేదలకు ఇస్తుంటే ఆ బియ్యం వాళ్ళ చేతుల్లో కాకుండా ఈ విధంగా అక్రమ దళారుల చేతుల్లోకి, ఎక్స్పోర్టర్ చేతుల్లోకి వెళ్ళిపోయి వేరే దేశాల్లోకి వెళ్ళిపోయి వీళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు అనే అలిగేషన్ పవన్ కళ్యాణ్ చేశారు. అదే క్రమంలో వైసీపీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ది ఇది హైలైట్ కావటం, అది తిరిగి వైసీపీ మీదకి రావటం. ఎందుకంటే ఆ షిప్ ద్వారా పీడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్నదంతా కూడా వైసీపీ నేతలని. ఆల్రెడీ గతంలో కాకినాడ ఎమ్మెల్యేగా ఉన్న దూరపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద అనేక రకమైన అలిగేషన్స్ ఉన్నాయి. ఆయనే బియ్యం వ్యాపారి అని. ఆ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు దూరంపూడి మీద చాలామంది అలిగేషన్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్ కూడా అలిగేషన్స్ చేశారు. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సోదరుడు ఈ పీడిఎస్ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారని అలిగేషన్ చేసిన నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ వెళ్ళింది ఏంటంటే పాత రివెంజ్ కోసం. గతంలో కాకినాడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ని తిట్టడం, పవన్ కళ్యాణ్ కూడా ఆయన్ని ఎదురు విమర్శించడం, ఆ తర్వాత జనసేన వర్సెస్ దూరంపూడి, లేకపోతే పవన్ కళ్యాణ్ వర్సెస్ దూరంపూడి అన్నట్టుగా యుద్ధం సాగిన నేపథ్యంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద రివెంజ్ కోసమే సముద్రంలోకి వెళ్ళి ఉంటారు అని చాలామంది భావించారు. సో ఆ షిప్లో ఉన్న దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన పీడిఎస్ బియ్యమే. సో ఇది అంతు తేల్చే క్రమంలో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఇరుకుడు పెట్టే ప్రయత్నంలో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళారు అంటూ డిస్కషన్ అంతా కూడా నడుస్తుంది. జనసేన పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇదే రకమైన వాదన కూడా తెర మీదకి తీసుకొచ్చిన సందర్భంలో అనూహ్యంగా వైసీపీ తెర మీదకి వచ్చి ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నట్టు ఇందాక అంబటి రాంబాబు అండ్ పేర్ని నాని మాట్లాడినట్టు అసలు ఒక షిప్ సంగతి మాట్లాడుతున్నారు. ఓకే, రెండో షిప్ సంగతి ఏంటి? ఆ రెండో షిప్లో మీ టీడీపీ నేత, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావులు వియ్యంకుడే ఈ స్మగ్లింగ్ బియ్యాన్ని విదేశాలకు తరలిస్తున్నారు అంటూ వేల్పూర్ సీని పేరుని, పట్టాభి ఆగ్రో పేరుని తెర మీదకి రావడం ద్వారా ఒక స్టెప్పు వైసీపీది పై చేయిగా ఉండిపోయింది. ఆ సందర్భంలో వైసీపీ చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా మళ్ళీ ఒక డిస్కషన్ జరిగింది. మొదట పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో అది నిజం అనుకున్నారు.
ఈయన అన్యాయంగా వెళ్ళనివ్వలేదు, కావాలని ఇప్పటికీ కూడా పోర్టు షిప్ దగ్గరికి వాళ్ళ పాపం బయటపడిపోతుంది, బండారం బయటపడిపోతుంది, ఈయన బట్టబయలు చేస్తారన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా ఆపేరేమోనన్న డిస్కషన్ జరిగింది. కానీ వైసీపీ వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ తీరు తప్పట్టేటప్పటికి ఓహో ఇలా అయి ఉంటుందేమో, వైసీపీ నేతలు చెప్పింది నిజమేమో, అది టీడీపీ నేతలే స్మగ్లింగ్ చేస్తున్నారు, పయ్యావుల కేసు వియ్యంకుడే ఈ బియ్యాన్ని విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి ఈ డ్రామా అంతా నడిపుంటారేమో అన్నట్టుగా కొంత డిస్కషన్ మళ్ళీ జరిగింది. ఎందుకు వీళ్ళిద్దరు కామెంట్స్ తర్వాత, తాజాగా ఇప్పుడు కలెక్టర్ చేసిన కామెంట్స్ తర్వాత మరోసారి ఇరుకుని పడ్డారు, వైసీపీ నేతలంతా కూడా ఇరుకుని పడ్డారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ హ్యాపీ అయి ఉంటాడు. ఎందుకంటే నిన్న ఈ అంబటి రాంబాబు కావచ్చు, పేరు నాని కామెంట్స్ విన్న తర్వాత వాళ్ళు చేసింది చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా కొంత కంగారు పడి ఉంటారు. కరెక్టేనేమో, రెండో షిప్ నేను తనిఖీ చేయలేదు కదా, రెండో షిప్లో ఉన్నది రేషన్ బియ్యమేనేమో, ఆ రేషన్ బియ్యం నిజంగా వీళ్ళే తరలించుంటారేమో అని అనుకుని ఉండొచ్చు కూడా ఆయన కూడా, ఎందుకంటే ఆయన వెళ్ళలేదు, అందులో ఏముందో ఆయనకి తెలియదు కాబట్టి. సో ఈ డిస్కషన్ ఎంత నడుస్తుంది. నిన్న అధికారులందరితో కూడా హడావిడిగా మీటింగ్ పెట్టారు. నాదెళ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్తో మీటింగ్ పెట్టారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళి స్వయంగా చంద్రబాబు నాయుడుతో కలిశారు. ఇవాళ క్యాబినెట్లో కూడా ఇదే రైస్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఇకమైన విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, ఈ అక్రమ తరలింపుని ఏ విధంగా అడ్డుకట్ట వేయాలన్న దాని మీద డిస్కషన్ నడుస్తుంది. సో టోటల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఈ సీజ్ ద షిప్ అనే వ్యవహారం, పవన్ కళ్యాణ్ సముద్రంలోకి వెళ్ళిన వ్యవహారం, ఆ బియ్యాన్ని సీజ్ చేసిన వైనం, షిప్ను ఇప్పటికీ నిలుపు చేసిన వైనం మీద డిస్కషన్ జరుగుతుండగా వైసీపీ వాళ్ళు దాన్ని టర్న్ చేసి మళ్ళీ టీడీపీ మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఇప్పుడు కలెక్టర్ అసలు అందులో ఉన్నది బియ్యమే, పచ్చి బియ్యమే కాదు ఉప్పుడు బియ్యం అని తేల్చిన నేపథ్యంలో వెరీ ఇంట్రెస్టింగ్గా మారే ఏపీ పాలిటిక్స్ అంతా కూడా. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాయంత్రంలోపు ఒక క్లారిటీ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. వైసీపీ నేతలు ఏమని సమాధానం చెప్తారన్నది ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ అశోక్.